దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ సనత్ నగర్ ఎస్బీఐ బ్రాంచ్ అధికారులు ముందస్తు చెల్లింపుల పేరుతో ఎలాంటి సమాచారము లేకుండా ఛార్జీలను మినహాయించుకోవడాన్ని సవాలు చేస్తూ ఉత్తమ్ ధాతు అండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆస్తులను హామీగా ఉంచి తీసుకున్న రుణాన్ని ముందుగానే చెల్లించినందుకు గాను 1.16 కోట్ల రూపాయలు కంపెనీ ఖాతా నుంచి బ్యాంకు మినహాయించుకుందన్నారు. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని, జరిమానాతో పాటు వడ్డీతో సహా తిరిగిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి బ్యాంకింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణ మధ్యతరగతి ప్రజలు రుణాలు తీసుకుంటే ఛార్జీల పేరుతో బ్యాంకులు భారం వేస్తున్నాయి. రుణం ముందు తీర్చేసినా, జాప్యం చేసినా జరిమానాల పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. తీసుకున్న గృహ రుణం పూర్తయిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్ తీసుకునే అప్పుడు కూడా ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అదే సమయంలో వేల కోట్ల రూపాయల రుణం తీసుకొని ఎగవేసిన వారి నుంచి వసూలు చేయలేకపోతున్నారు. మంజూరు చేసిన బ్యాంక్ అధికారి వసూలు బాధ్యత కూడా తీసుకోవాలనే నిబంధన ఉంటే రుణాలు సక్రమంగా మంజూరవుతాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసు వాదనలు ఇంకా పూర్తి కాకపోయినా బ్యాంకింగ్ వ్యవస్థ మీద హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.